ఓం శ్రీ సాయిరామ్. మనం మనస్ఫూర్తిగా పిలిస్తే తప్పకుండా పలుకుతారు ఆ సాయిబాబా. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ మహాశ్రీ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా దేవుళ్ళు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను శ్రీ సాయి దివ్య పూజ చేసుకుంటున్నట్టు మీ అందరికీ తెలుసు కదా! నిన్న చివరి వారంగా 5 వారాల సంకల్పం తీసుకొని, ఈ 5 వారాలు నిన్న చివరి వారంగా శ్రీ సాయి దివ్య పూజనైతే చేసుకున్నాను. ఏ విధంగా చేసుకున్నా అన్నది ఈ చిన్న వీడియోతో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను డీటెయిల్‌గా పూజ విధానాన్ని ముందు వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మనం ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో, అన్ని వారాలు పూజ చేసుకున్న తర్వాత, చివరి వారం ఏ పనులు చేయాలి? ఉద్యాపన ఎలా చెప్పాలి? ఈరోజు వీడియోతో అయితే మీతో షేర్ చేస్తాను. సో, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అయితే శ్రీ సాయి దివ్య పూజ, ఉద్యాపన అంటే ఏమి ఉండదండి. మనం ఎన్ని వారాల సంకల్పం తీసుకుంటామో, అన్ని వారాలు పూజ అయితే చేసుకొని, చివరి వారం అయితే కొన్ని నియమాలు పాటించాలి. అలాగే చివరి వారం రోజున మన ముడుపు ఎలా తీయాలి? ముడుపుని ఏం చేయాలి? అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం ఏదైనా సమస్య ఉండి గట్టెక్కాలి అంటే తప్పకుండా శ్రీ సాయి దివ్య పూజ చేసుకుంటే ఫలితం అనేది ఉంటుంది. పూజని మనం మనస్ఫూర్తిగా చేసుకోవాలండి. అలాగే ఏదైనా తీరని కోరిక ఉంది అంటే ముడుపు రూపంలో కోరికను బాబాకి చేరిస్తే తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. నాకు ముందు రోజు కొంచెం పని ఉండడం వల్ల నేను పువ్వులు తక్కువ తెచ్చుకున్నాను పూజకి. మన దగ్గర ఏ పువ్వులున్నా పర్వాలేదండి. ఎన్ని పువ్వులుంటే అన్ని పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చు. శ్రీ సాయి దివ్య పూజ చేసుకునేటప్పుడు చివరి రోజు కనీసం ఒక ముగ్గురు కానీ, ఐదుగురు కానీ పుస్తకాలు అనేది పంచాలి. ఆ పుస్తకాలు పంచేటప్పుడు ప్రసాదం కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఇంకా మనకి వీలుంటే ముగ్గురు కానీ, ఐదుగురికి కానీ, లేదంటే 9 మంది కానీ, ఇలా ఎంత వీలుంటే అంతమందికి ప్రసాదంతో పాటు భోజనం కూడా పెడితే చాలా మంచిదండి. కాకపోతే వీళ్ళు కాకపోతే ప్రసాదమైనా పెట్టొచ్చు. అయితే నేను లాస్ట్ టైం చేసుకునేటప్పుడు కొంతమంది చిన్నపిల్లలకి అయితే పెట్టాను. ఈ ఇయర్ కూడా నాకు చిన్నపిల్లలే సెట్ అయ్యి నేను చిన్నపిల్లలకే పెట్టానండి భోజనం అనేది. అలాగే మా ఫ్రెండ్స్‌కి కూడాను. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని, తలస్నానం చేసి ఫుడ్ ప్రిపేర్ అయితే చేశాను. ముందైతే నైవేద్యం కోసం పులగం చేశాను. తర్వాత మిగతావన్నీ వంటలన్నీ కూడా చేసేసానండి. శ్రీ సాయిబాబా పూజలో పెసరపప్పు కిచిడి పులగం సమర్పించాలి. ఇంత పెట్టాలి, అంత పెట్టాలని ఏమి లేదని మనకున్న దాంట్లో కొంచెం పెట్టినా సరిపోతుంది. అలాగే ఇష్టం బాబాకు కూడాను. అలాగే ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే, మనం పూజ చేసేటప్పుడు 2 వారాల తర్వాత ఆటంకి వస్తే ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా? అనుకుంటాం కదా! ఏం పర్వాలేదండి. 2 వారాల తర్వాత మనం మూడో వారం ఆటంకం వస్తే ఆ వారం స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి చేయొచ్చు. పర్వాలేదు. అలాగే ఒక వారం చేసుకుంటే మాత్రం కౌంట్‌లోకి రాదు. మళ్ళీ మనం ఫస్ట్ నుంచి అయితే చేయాలి పూజ అనేది. ఈ సాయి దివ్య పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సువాసన స్త్రీలు కూడా చేసుకోవచ్చు. అలాగే పూజ తర్వాత ముడుపు ఏం చేయాలని చాలామందికి డౌట్ వస్తది. షిరిడి వెళ్ళాలని ప్లాన్ ఉంటే మనం పూజ తర్వాత ముడుపనేది జాగ్రత్త బీరువాలో పెట్టుకొని మన షిరిడి వెళ్ళేటప్పుడు అక్కడ హుండీలో వేసుకుంటే సరిపోతుంది. లేదు వెళ్ళలేము అక్క అంటే ఎవరైనా మన దగ్గరలో ఎవరైనా షిరిడి వెళ్ళాలనుకుంటే వాళ్ళకిచ్చినా సరిపోతుంది. లేదు ఇంకెళ్ళలేము అక్క అనుకుంటే మాత్రం మన దగ్గరలో ఉన్న బాబా టెంపుల్‌కి వెళ్ళి హుండీలో వేసేసుకుంటే సరిపోతుందండి. పూజ తర్వాత మనం బాబా పుస్తకాలు పంచాలి. అయితే ఆ పుస్తకాలు మనం చేసుకోగలిగిన వాళ్ళకి ఇస్తే మనకి చాలా మంచిదండి. అందుకని వాళ్ళని అడిగి చేసుకుంటాను అంటే అప్పుడైతే వాళ్ళకి బుక్స్ అనేది ఇవ్వండి. ముగ్గురు గాని, ఐదుగురు కానీ అలా ఎంతమందికైనా బాబా పుస్తకాలనేవి ఇవ్వచ్చు. లేదా మన టెంపుల్‌కి వెళ్లి పంతులు గారికైనా ఇచ్చేస్తే పంతులు గారిని అడిగి ఎవరైనా తీసుకుంటారు కదా! అలా అయినా సరే మంచిదేనండి. అలాగే పూజ చేసుకున్నప్పుడు నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు. అలాగే పరగడపున కూడా ఏం తినకుండా కూడా పూజ చేసుకోకూడదు. తినేసే చేసుకోవాలి. అలాగే పూజ విషయంలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.